కృత్రిమ మేధా రంగంలో చైనా వెనుకబాటు పడిపోయింది. దీన్నే ఆసరా చేసుకున్న అమెరికా మాత్రము ఈ రంగంలో తనదంటూ ప్రత్యేకత చాటుకోవాలని చెప్పేసి అమెరికా ఉవ్విళ్ళూరుతోంది. మొత్తానికి కృత్రిమ మేధా ఏఐ రంగంలో అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. ప్రపంచ దేశాల చైనీస్ ఏఐ మోడల్స్, హార్డ్వేర్, సెమీకండక్టర్లు, ఐసియు సాఫ్ట్వేర్ల వినియోగానికి మల్లకుండా తన ఏఐ చిత్రంలోనే కొనసాగాలని అమెరికా ఆశిస్తోంది. తన సాంకేతిక వ్యవస్థనే ప్రపంచ ప్రమాణంగా నిలబెట్టాలని లక్షిస్తోంది. ఇంతకాలం దేశాలకు తన సాంకేతికత ఎగుమతులపై కొంత నియంత్రణ విధిస్తూ వచ్చిన అమెరికా ఇకపై పూర్తి స్థాయిలో ఫుల్ స్టాక్ వాటిని బదిలీ చేయాలని నిశ్చయించింది. తదనుగుణంగా గత నెల 1న ఫుల్ స్టాక్ ఏఐ ఎగుమతుల ప్రణాళికను ప్రకటించింది. భాగస్వామ్య దేశాల్లో తమ సాంకేతికతలను సులభంగా స్వీకరించేలా లైసెన్స్ రివ్యూలను వేగవంతం చేయడం, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం వంటివి ఈ ప్రణాళికల్లో ఉన్నాయి. దీనికోసం మిత్రదేశాల ప్రభుత్వాలతో అమెరికా సర్కారు నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు మిత్రదేశాలకు ఫుల్ స్టాక్ ఏఐ సాంకేతికతను అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని స్వదేశీ కంపెనీలను అమెరికా సర్కారు ఆదేశించింది. గూగుల్ ఇప్పటికే ఫుల్ స్టాక్ ఏఐ ఎగుమతుల ప్రణాళికపై కార్యరూపాన్ని తీసుకొస్తోంది. తన ఏఐ సాంకేతికను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఆ సంస్థ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే విశాఖపట్నంలో నెలకొల్పిన $1,500 కోట్ల ఏఐ హబ్. 12 దేశాల్లో వ్యాపించిన గూగుల్ అంతర్జాతీయ ఏఐ నెట్వర్క్లో కీలకమైన నోడ్గా విశాఖపట్నం పనిచేస్తుంది. భారతీయ టెక్ సంస్థల, స్టార్టప్లు ప్రపంచ దేశాలకు ఏఐ పరిష్కారాలను నేరుగా విశాఖలోనే రూపొందించి ఎగుమతి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. భారత ఇస్తున్న పన్ను విరామాన్ని ఉపయోగించుకోవడానికి మన గడ్డపై డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు $వేల కోట్ల గుమ్మరిస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైతే ఈక్విటీ, జీయుల వంటి అత్యాధునిక ఏఐ మౌలిక సాధనాల దిగుమతికి రాజమార్గం ఏర్పడుతుంది. ఇటీవలి ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఫ్యాక్స్ సిలికాన్లో భారత లాంఛనంగా చేసింది. తద్వారా అగ్రరాజ్య సారథ్యంలోని ఏఐ, సెమీకండక్టర్లు, అరుదైన లోహాల సరఫరా గొలుసులలో ఇండియా భాగస్వామి అయింది. నిజానికి అమెరికా ఏఐ ఎగుమతి ప్రణాళిక భారతదేశ ఏఐ మిషన్కు మంచి ఊతమిస్తోంది. ఇండియా చేపట్టిన 10,000+ జీపీయూ ప్రాజెక్టులు భారీ కంప్యూటరింగ్ శక్తి అవసరం. తాజా ప్రణాళిక ద్వారా ఎన్విడియా, ఎంఎండి, గూగుల్, టీయూసీ వంటి అగ్రశ్రేణి చిప్స్ నేరుగా పొందే అవకాశం కలుగుతుంది. అమెరికా నుంచి 3 నుంచి 5 ఏళ్ల క్రితం వాటి జీపీయూ ఆర్కిటెక్చర్లు దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించడంతో పాటు భారతీయ కంపెనీలకు దిగ్గజ అధునాతన కంప్యూటరింగ్ అందుబాటులోకి తెస్తుంది. పైగా అమెరికన్ కంపెనీలు భారతీయ స్టార్టప్లలో అనుసంధానిస్తోంది. ఫలితంగా ఏఐ అప్లికేషన్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో సహకారం పెరుగుతుంది. అయితే అమెరికన్ ఏఐ సదుపాయాలు మోడల్స్ పైనే పూర్తిగా ఆధారపడి ప్రమాదకరం ఉంది. దీనివల్ల స్వదేశీ ఏఐ చిప్స్, ఆర్కిటెక్చర్స్ తయారీపై ఆసక్తి పొందుతోంది. అమెరికా ఏఐ ఎగుమతి ప్రణాళికల్లో ఇండియా కీలక భాగస్వామి ఉన్నప్పటికీ అధునాతన చిప్స్ కోసం తమ డేటా సెంటర్లో పెట్టుబడులు పెట్టడమే, భద్రతా హామీలు ఇవ్వడమో చేయాలని వాషింగ్టన్ షరతులు విధించవచ్చు. అలాగే భారతదేశంలో పనిచేసే అమెరికన్ కంపెనీలకు తాజా టీయూలు సులభంగా దొరుకుతాయి. ఇది స్వతంత్ర భారతదేశ స్టార్టప్ల కోసం ప్రతిపాదించగా మారవచ్చు. ఏది ఏమైనా న్యూఢిల్లీ తన స్వతంత్ర దేశంగా విధి విధానాన్ని కాపాడుకునేటట్టు వాషింగ్టన్తో సాంకేతిక సంబంధాలను కొనసాగిస్తోంది. రంగంలో చైనా వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకున్న అమెరికా మాత్రము అగ్రరాజ్యంగా నిలవాలని ఆలోచనలో ముందస్తుగా ఈ యొక్క ప్రణాళికలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇండియా నుండి శ్రీనివాస్.